అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను వరద వదలడం లేదు. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద 44 అడుగుల మేర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కూనవరం బ్రిడ్జ్ దగ్గర సముద్రాన్ని తలపిస్తోంది గోదావరి. 4 మండలాల్లో 16 చోట్ల రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. 80కి పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం కూనవరం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు దగ్గర శబరి నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది. విఆర్పురం మండలంలోని వడ్డిపురం, శ్రీరామగిరి, చింతరేగుపల్లి గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను వరద వదలడం లేదు. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద 44 అడుగుల మేర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కూనవరం బ్రిడ్జ్ దగ్గర సముద్రాన్ని తలపిస్తోంది గోదావరి. 4 మండలాల్లో 16 చోట్ల రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. 80కి పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం కూనవరం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు దగ్గర శబరి నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది. విఆర్పురం మండలంలోని వడ్డిపురం, శ్రీరామగిరి, చింతరేగుపల్లి గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. విజయాలు